ఎన్నికల్లో గెలుపుతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జోష్ కనిపిస్తోంది. సీఎంతో మంత్రులు సమావేశమయ్యారు, ఫలితాల సరళిపై చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు స్థానిక సంస్థలకు కూడా రెడీ అవుతోంది ప్రభుత్వం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలు పెడుతోంది. రైట్, మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, జరుగుతున్న చర్చ ఏంటి ఒకసారి చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ కార్యాలయంలో కూడా మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి అందరూ మంత్రులు కూడా హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోపక్క మీనాక్షి నటరాజన్ కూడా వాళ్ళు జూమ్లో హాజరవుతున్నారు. మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి గెలుపు ఓటముల పైన కూడా ఈ సమీకరణాల పైన కూడా చర్చిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 8 స్థానాల్లో గెలిచినటువంటి కౌన్సిలర్లందరూ కూడా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. వాళ్ళు పార్టీలో జాయిన్ కావడం లేదు, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం మాత్రమే సీఎంని కలిశామని చెప్పారు. కానీ పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ సలహా మేరకు ముఖ్యమంత్రిని కలిశామని వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి వడ్డేపల్లి కౌన్సిలర్లను కూడా ఆయన కలవడం జరిగింది. అయితే మరో అంశానికి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణలో జరిగినటువంటి 116 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే 66 అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. కానీ అనధికారికంగా ఒప్పందంలో భాగంగా 83 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 33 స్థానాలకు సంబంధించి కూడా హంగ్ ఏర్పడ్డ నేపథ్యంలో కూడా వాటిని ఎలా, అందులో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలను ఏ విధంగా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆయా పార్లమెంటు ఇన్ఛార్జీలు 15 పార్లమెంట్లకు ఉన్నటువంటి కౌన్సిలర్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఆ 15 పార్లమెంట్లకు సంబంధించి కూడా ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా సీఎం నియమించారు. కాబట్టి ఏ పార్లమెంట్లో ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ హంగ్ ఏర్పడ్డది, ఆ హంగులో ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు దాదాపు 254 మంది ఇండిపెండెంట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నేపథ్యంలో వాళ్లను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వాళ్లకు చూపించి కూడా పరిష్కారం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కూడా కోరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దాదాపు 83 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రేపు జరగబోయే 16వ తారీఖు చైర్మన్ల ఎన్నిక, మేయర్ల ఎన్నిక నేపథ్యంలో కూడా మరో 3 కార్పొరేషన్లకు సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లు కూడా ఇప్పటికే హంగ్ ఏర్పడ్డ నేపథ్యంలో కరీంనగర్ దాదాపుగా బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా 2 సంబంధించిన కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ఎంఐఎం, అటు కొత్తగూడెంలో సిపిఐతో కూడా పొత్తు పెట్టుకునే యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ 2 ఏదైతే కార్పొరేషన్లు కైవసం చేసుకునే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వాళ్ళతో భేటీ అయ్యారు. ఎన్నికల నేపథ్యం ఇలా ఉంటే రేపు జరగబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుపు వచ్చిన నేపథ్యంలో కూడా ఆ జోష్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత తొందరలో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా కూడా నిధులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చకు వస్తుంది. ఇక మరో కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు కూడా అసెంబ్లీలో కొనసాగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలి, బడ్జెట్ సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి అనే అంశంపైన కూడా చర్చ. 4-5 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంటే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇకపై వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే విజయకేతనం మోగించాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు సాధించిన విజయానికి సంబంధించి కూడా మంత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి అభినందిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రి కూడా తన సొంత కాన్స్టిట్యున్సీ, సొంత జిల్లాలో కూడా దాదాపుగా మెజార్టీ స్థానాలు గెలిచారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని స్థానాల్లో ఇబ్బంది అయినప్పటికీ కూడా వాటిని మళ్ళీ తిరిగి కైవసం చేసిన అంశం. ఇండిపెండెంట్లు, రెబల్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ రెబల్స్ పెద్ద ఎత్తున గెలిచిన నేపథ్యంలో వాళ్ళని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసిన అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా దిశానిర్దేశం చేస్తున్నారు. దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు, 2
మిగతా ఇప్పటికే 4 గెలుచుకున్నారు, మరో 2 మొత్తం 6 కార్పొరేషన్లు సొంతం చేసుకునేందుకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే మంత్రులతో రైట్ వాసు, దిశానిర్దేశం థ్యాంక్ యూ చేస్తూ సో కూడా మచ్. పలు ఇదే ఆదేశాలు జోష్ ని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఆ దిశగానే మంత్రులకు ఇతర అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి.